యేసయ్యా సహాయం చేయమని అడగండి, దేవుడు తప్పకుండా పరలోక రాజ్యం అనుగ్రహిస్తాడు. ప్రభువుని యేసు నుండి విశ్వాసం ఉంచుతారో, ప్రార్థిస్తారో వారికి తోడుగా ఉండే దేవుడు మన కోసం పరలోకం నుండి 2026 సంవత్సరాల క్రితం నరావతారిగా భూమి మీదకి వచ్చిన మహా గొప్ప దేవుడు, పరిశుద్ధ రక్తాన్ని చిందించిన మహా గొప్ప దేవుడు, మన అతిక్రమాలను, అవిధేయతల పాపాలన్నీ తుడిచివేసిన దేవుడు, అంత మహా గొప్ప దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు మనల్ని తన నిత్య రాజ్యంలోనికి పరలోకానికి తీసుకువెళ్ళటానికి వచ్చిన మహా గొప్ప దేవుడు అండి. కాబట్టి ప్రభువైన యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు దేవుని యొక్క రాజ్య వారసులు అవుతారు. ఈ విషయంలో ఆదుకునే మహా గొప్ప దేవుడు. మన ఆస్తిని, అంతస్తుని, మన ధనాన్ని, ఐశ్వర్యాన్ని ఆయన కోరుకోవట్లేదు, కానీ మన హృదయాన్నే ఆయన కోరుకుంటున్నాడు. సమస్తము ఎరిగిన దేవుడు, హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు. ఒకప్పుడు మేము కూడా బహుభయంకరమైనటువంటి శ్రమలలో, కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు, ఆదరణ లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని మహా ఉచితమైన కృపను బట్టి యేసయ్యా సహాయం చేయమని మా ప్రార్థనలు విని దేవుడు మా హృదయంలో ఆనందం కలిగించి తోడుగా ఉండి ఆదరించి మమ్మల్ని రక్షించినటువంటి మహా గొప్ప దేవుడు అండి. ఆ అనుభవాలని సాక్ష్యాలుగా ప్రతి వీధిలో పంచాలని మేము ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలోకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాం. కాబట్టి ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడతారు, పరలోక రాజ్య వారసులు అవుతారు. ఆయన ఈ లోకానికి వచ్చి ప్రతి వారికి నెమ్మదిని కలగజేయటానికి, ప్రతి వారికి రక్షణ కలగజేయటానికి ఈ లోకానికి వచ్చి ఆయన మార్గాన్ని తెలియజేశాడండి. ఈరోజు మనిషి యొక్క మార్గం ఏమిటో తెలియదు. పరలోక రాజ్యాన్ని, మీరు అనుకుంటున్న మోక్ష మార్గాన్ని చేరాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటూ ఉన్నారు, నేనే ఆ మార్గాన్ని, నా మార్గంగా ఆ మార్గాన్ని మీరు సిద్ధపరచుకోవాలని, ఆ మోక్ష మార్గాన్ని మీరు స్వతంత్రించుకోవాలంటే ఒక్క నిమిషమైనా ఈ యొక్క వర్తమానాన్ని మీరు ఆలకించండి. ఒక్క క్షణమైన ఈ శుభవర్తమానాన్ని మీరు చెవిని పెట్టండి. ఎందుకంటే మనిషిగా ఈ లోకము పరుగు ముగిసిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళుతూ ఉంది, మన యొక్క అంతిమ పోరాటం ఎలా ఉన్నదని మనం ఆలోచన చేసినట్లయితే ఎవరికీ తెలియని అది ఒక ప్రభు అయిన క్రీస్తుని మాత్రమే ఎరిగిన సత్యం ఏమిటంటే ఆత్మ తను దయచే దేవుని యొద్దకు చేరుతుంది కనుక. కాబట్టి ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తారో, ఎవరైతే యేసు ప్రభునందు మొరపెడతారో వారికి దేవుడు సమీపముగా ఉండే దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శాంతి, సమాధానము, ఆదరణ, తోడు అనుగ్రహించే దేవుడు, ఉచితముగా పరలోకం ఇచ్చే దేవుడు. మన